హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సుధాకర్ వేమగిరి. నడుచుకుంటూ సడన్గా పరిగెత్తడం మొదలెట్టి సడన్గా ఇంటి పైకి పరిగెత్తి అక్కడి నుంచి దూకి చచ్చిపోయి ఎప్పుడైనా చూసారా? లేదంటే సడన్గా వెళ్తూ అటువైపుగా ఆ చివరిని ఎక్కడో బస్సు వస్తూ ఉంటే అప్పటి వరకు నార్మల్గా ఉన్న ఒక మనిషి సడన్గా వెళ్ళి బస్సు ముందు నించొని చనిపోయి ఎప్పుడైనా చూసారా? చాలా భయంకరంగా ఉంటుంది కదా. లేకపోతే సడన్గా కూర్చున్న ఒక మనిషి గట్టిగా నవ్వుతూ అతి భయంకరమైన చేష్టలతో తనకు తను పొడుచుకొని చచ్చిపోవడం, లేకపోతే తనకు తను ఎలాగైనా చచ్చిపోవాలని రకరకాలుగా ప్రయత్నించడం, ఆ ప్రయత్నాల్లో సఫలీకృతమై చనిపోవడం మీరు ఎప్పుడైనా చూసారా? మరేంటి సడన్గా వీడియో ఆన్ చేయగానే వాడు చచ్చిపోయాడు, వీడు చచ్చిపోయాడు, లేకపోతే తనగా చచ్చిపోతున్నాడు అని చెప్పి చెప్తున్నాడని ఏంటి అని అనుకుంటున్నారా? ఎస్, ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్కి, ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్కి ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధం అయితే ఉంది. హ్యావ్ యూ ఎవర్ బీన్ అఫ్రైడ్ ఆఫ్ సంథింగ్ దట్ యూ కుడ్ నాట్ యాక్చువల్లీ సీ? అంటే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, అసలు దయ్యాలు ఉన్నాయా లేవా? ఒకవేళ ఉన్నాయి అని అనిపిస్తే కింద కామెంట్ చేయండి ఎస్ అని, లేవని అనిపిస్తే నో అని చేయండి. చూద్దాం ఎంతమంది ఎస్ ఆర్ నో కామెంట్ చేస్తారు. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్స్? అంటే ఏదో ఒక అతీతమైన శక్తి ఉంది అని మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతున్నారా? సరే, ఒక మాట అడుగుతాను, డూ యూ బిలీవ్ ఇన్ గోస్ట్? దయ్యాల మీద ఏమన్నా నమ్మకం ఉందా? అసలు దయ్యాలు ఉన్నాయంటారా? అఫ్కోర్స్ మనం చాలా మటుకి వింటూనే వింటాం, అంటే చూడడం అనేది చాలా రేర్ అనుకోండి, బట్ మ్యాక్సిమం వింటాం. సో అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, లేకపోతే అక్కడ ఆ దెయ్యం ఎలా చేస్తుందంట అని మనం వింటూనే ఉంటాం కదా. దెర్ ఆర్ సెవరల్ స్టోరీస్ దట్ డెపిక్ట్ స్ట్రేంజ్ ఇన్ఎక్స్ప్లికబుల్ ఫినామినా. అంటే చాలా కథలు అయితే ప్రాచుర్యంలో ఉన్నాయి, మరి అవి ఎందుకు ఎలా జరిగినాయో ఇప్పటికీ చాలా మిస్టీరియస్గానే ఉన్నాయి. అలాంటి స్టోరీ మీకు ఏమైనా తెలుసా? అలాంటి కథ మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంటే కింద కామెంట్లో చేయండి, సరదాగా అందరూ తెలుసుకుందాం. రైట్, ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకునేది ఒక హారర్ స్టోరీ అని. ఇది తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ద మెడల్ అనే ఒక స్టోరీ యొక్క బేస్ లైన్ అనమాట, ద మెడల్. మరి ఈ లెసన్ని రచించింది ఎవరు అంటే బిభూతిభూషణ్ బందోపాధ్యాయ్. ఏం పేరు? బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్. ఓకేనా? సో బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్. మరి ఎవరు ఇస్తారు ఈయన? ఈ బిభూతిభూషణ్ అంటే ఎవరు? ఈయనకి ఏమన్నా ఫేమస్ పాయింట్ ఏమన్నా ఉందా ఈయన కోసం చెప్పుకోండి అనుకుంటే ఉంది. ముఖ్యంగా మీరు కానీ అబ్జర్వ్ చేస్తే మన సత్యజిత్ రే మూవీస్ ఏమైనా ఐడియా ఉన్నాయా మీకు? సత్యజిత్ రే మూవీస్, ఆ సత్యజిత్ రే మూవీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ వర్క్ అనమాట, ఒక బెస్ట్ మూవీ ఒకటి ఉంది సత్యజిత్ రే మూవీస్లో. అదేంటంటే పతేర్ పాంచాలి అని ఒక మూవీ పేరు వినే ఉంటారు మీరు, పతేర్ పాంచాలి. మరి ఆ పతేర్ పాంచాలి అనే ఆ గొప్ప మూవీ యొక్క కథ రాసింది మన బిభూతిభూషణ్ గారు. అఫ్కోర్స్ బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్ 1894లో పుట్టారు, 1950లో చనిపోవడం జరిగింది. హీ వాజ్ బోర్న్ ఇన్ బెంగాల్. హీజ్ ఫాదర్ డైడ్ వెన్ హీ వాజ్ వెరీ యంగ్. అతని చిన్నతనంలోనే వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. స్పెండ్ ఈ చైల్డ్హుడ్ ఇన్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. బిభూతిభూషణ్ గారు తన చిన్నప్పుడు చాలా బాధాకరంగా తన చైల్డ్హుడ్ అంతా జరిగింది. Yet he completed his BA with a distinction and started working as a teacher. Of course, అంత పేదరికలు ఉన్నా కానీ మరి అప్పట్లోనే తన బ్యాచిలర్ డిగ్రీని
కంప్లీట్ చేయడం జరిగింది. అది డిస్టింక్షన్లో పాస్ అయ్యారు. ఆ తర్వాత టీచర్ వృత్తిని ఎంచుకొని దాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఆ టైంలోనే ఈ రోట్ మెనీ షార్ట్ స్టోరీస్, నవల్స్ అండ్ ట్రావెల్ డైరీస్ దట్ వన్ హిమ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్. మరి ఆ టైంలోనే ఆయన చాలా స్టోరీలు, కథలు, నవల్స్ చాలా రాస్తూ ఉండేవారు. మరి వాటన్నిటికి కూడా మరి నేషనల్గా, ఇంటర్నేషనల్గా చాలా గుర్తింపు అయితే వచ్చింది. హీస్ బెస్ట్ నోన్ వర్క్ పతేర్ పాంచాలి వాజ్ మేడ్ ఇంటూ ఏ ఫిల్మ్ బై సత్యజిత్ రే. మరి పతేర్ పాంచాలి అనే కథని సత్యజిత్ రే ఒక మూవీగా తీయడం జరిగింది. అంటే ఎందుకు ఇక్కడ అంటే చాలామంది కథలు తీస్తూ ఉంటారు కదా, సత్యజిత్ రే యాక్చువల్లీ సత్యజిత్ రే కోసం మనం మాట్లాడుకుంటే ఆయన చాలా స్పెషల్ అనమాట. ఆయన తీసే మూవీస్ కానీ లేకపోతే ఆయన తీసుకునే స్టోరీ లైన్ కానీ చాలా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. సో అది సత్యజిత్ రే గ్రేట్నెస్ అనమాట. మరి అలాంటి గొప్ప డైరెక్టర్ మన విభూతి భూషణ్ గారి యొక్క స్టోరీని విని నచ్చి మరి ఆయన స్టోరీని మూవీగా తీశారంటే ఇక నిజంగా విభూతి భూషణ్ గారి యొక్క వర్క్ని మెచ్చుకోవాలి. He wrote in simple language. His writings depict the beauty of rural landscape, emotions of the common man, and the hardships, poverty, hopes, and dreams of rural Bengal. మరి విభూతి భూషణ్ గారి యొక్క కథలు కానీ లేకపోతే ఆయన రచించినటువంటి నవల్స్ కానీ ఇవన్నీ చదువుతుంటే మరి ముఖ్యంగా మనకి రూరల్ ల్యాండ్స్కేప్ అంటే విలేజ్ యొక్క వాతావరణాన్ని చిత్రీకరిస్తూ ఉంటారు. అండ్ ఎమోషన్స్ ఆఫ్ ద కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించి వాళ్ళకి ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అనే దాని మీద, ప్లస్ హార్డ్షిప్స్, పవర్టీ, హోప్స్ ఆఫ్ డ్రీమ్స్ ఆఫ్ రూరల్ బెంగాల్. సో కామన్ మ్యాన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ కామన్ మ్యాన్కి ఎటువంటి హోప్స్ ఉంటాయి, ఎటువంటి డ్రీమ్స్ అతనిలో ఉంటాయి, అలాగే ఒక రూరల్ బెంగాల్ అంటే బెంగాల్లో ఉన్నటువంటి రూరల్ పీపుల్ ఏ విధంగా ఆలోచిస్తారు అనే ముఖ్యమైన ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మన విభూతి భూషణ్ గారు తన యొక్క కథల్ని కానీ నవల్స్ని కానీ రాస్తూ ఉంటారు. ఓకే, సో ఇది ఈ యొక్క ద మెడల్ ఆథర్ యొక్క రైటర్ యొక్క ఇంట్రడక్షన్ అన్నమాట. సో మరి ఇప్పుడు ఇంకా ఫస్ట్ మనం ఈ యొక్క మెడల్ అనే లెసన్ యొక్క సమరీని ఒకసారి చూద్దాం. ఓకే, సమరీని చూసిన తర్వాత అప్పుడు మనం దాని మీనింగ్స్ డిస్కస్ చేసుకుందాం, మీనింగ్స్ తర్వాత లెసన్స్ డిస్కస్ చేసుకుందాం, తర్వాత ఎనోటేషన్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. లెంతీ వీడియో కానీ వినడానికి ట్రై చేయండి. నాకు తెలిసి ఈ ఒక్క వీడియో కానీ మీరు క్లియర్గా చివరి వరకు వింటే ఆల్మోస్ట్ మీరు ఎగ్జామ్ కూడా కళ్ళు మూసుకుని ఎగ్జామ్ రాసి వచ్చేవచ్చు అన్నంత కాన్ఫిడెన్స్ అది వస్తుందని నేను మీకు అయితే చెప్పగలను. ఓకే, రైట్. సో విభూతి భూషణ్ బంద్యోపాధ్యాయ్ వాజ్ ఎ షార్ట్ స్టోరీ రైటర్ అండ్ ఎ నావలిస్ట్. హీస్ రైటింగ్స్ ఆర్ ఫిల్డ్ విత్ సింపుల్ లాంగ్వేజ్. ఆయన రైటింగ్స్ అన్నీ కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్తో ఉంటాయి అన్నమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోగలరు, ప్రతి ఒక్కరు చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆ సింపుల్ లాంగ్వేజ్ అంటే. ద షార్ట్ స్టోరీ ద మెడల్ ఈజ్ విత్ ఎ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ అంటే మనం ఏం చెప్పచ్చు, సూపర్ న్యాచురల్ అంటే అస్వాభావికమైనటువంటి, అంటే జనరల్గా మనం చూసేవి కాదు. సపోజ్ ఇప్పుడు లెసన్ చెప్తూ ఉన్నాను, చెప్తుంటే సడన్గా ఇప్పుడు నేను గాలిలో తెలిపాను అనుకోండి, అది సూపర్ న్యాచురల్ పవర్ అన్నట్టే కదా. అఫ్కోర్స్ మ్యాజికే ఉండొచ్చు, బట్ చాలామంది ఏం బిలీవ్ చేస్తారు, అది ఇట్ ఈస్ ఎ సూపర్ న్యాచురల్ పవర్ అంటారు కదా. సో ద స్టోరీ గ్రిప్స్ ద రీడర్ విత్ ఎగ్జైట్మెంట్. అంటే ఈ స్టోరీ ఏదైతే ఉందో అది రీడర్ని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంచుతారు. అంటే మన సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలనుకుంటే ఆ చైర్కి కట్టి పడేసి ఉంచుతాను అనమాట. మనం అటు తిరగడం ఇటు తిరగడం, అసలు ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఇలా జరిగిందనే మన మైండ్లో చాలా థాట్స్, ఆలోచనలు అనేవి వస్తూనే ఉంటాయి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ స్టోరీ ద మెడల్. ఓకే, రైట్. మరి ఈ స్టోరీ సమరీకి వెళ్దాము. ఒకసారి సమరీ కూడా చదువుకుందాం. సురేన్ వాజ్ ఎ స్కూల్ టీచర్. సురేన్ ఒక స్కూల్ టీచర్. హీ నారేట్స్ ద స్టోరీ ఆఫ్ ఎ మెడల్ అండ్ ఈజ్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఇట్. ఆయన ఒక మెడల్ కథని, దానితో తనకు గల అనుభవాన్ని మనందరితో పంచుకుంటూ ఉన్నాడు. హీ టుక్ ద మెడల్ ఫ్రమ్ ఎ 4th క్లాస్ స్టూడెంట్ నేమ్డ్ సుధీర్. సుధీర్ అనే 4వ తరగతి విద్యార్థి నుండి ఇక సురేన్ ఆ మెడల్ తీసుకుంటాడు. సురేన్ అంటే టీచర్, ఆ మెడల్ తీసుకుంటాడు. ఇట్ వాజ్ ఎ వెరీ అట్రాక్టివ్ విత్ ఎన్గ్రేవ్మెంట్. ఎన్గ్రేవ్మెంట్ అంటే బాగా చెక్కిందనమాట, చెక్కడం, బాగా చెక్కి ఉండడం. సో దాని మీద
చెక్కిన వాటితో అది ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అంటే దాని మీద సంథింగ్ చెక్కబడింది కాబట్టి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా మనకు అనిపిస్తుంది అనమాట. సో దానికి ఆ సురేన్ టీచర్ తీసుకుంటాడు సుధీర్ దగ్గర నుంచి. హీ వాజ్ గోయింగ్ టు హిజ్ విలేజ్ హ్యావింగ్ ఎ మెడల్ ఇన్ హిస్ పాకెట్. సో ఆ టీచర్ సురేన్ ఏం చేస్తారంటే ఆ మెడల్ని తన పాకెట్లో పెట్టుకొని తన ఊరు వెళ్తూ ఉంటాడు. యాజ్ హీ వాజ్ క్రాసింగ్ ద రివర్ ఆన్ హీజ్ వే టు హిజ్ హౌస్ there was a strong impulse in him. So he was going to his village. అంటే ఏంటి, తన జోబులు మెడలో ఉంచుకొని తన గ్రామం వెళ్తూ ఉన్నప్పుడు ఒక నదిని దాటుతుండగా ఒక బలమైన ఆలోచన అతనిలో కలిగిందనమాట. అంటే చాలా ఇంపల్స్ అన్నట్టు చూడండి. ఇంపల్స్ అంటే అర్థం ఏంటంటే చాలా బలమైనటువంటి వేగమైనటువంటి ఒక ఫీలింగ్ అతనిలో వచ్చిందనమాట. ఓకే, in words he was forced to jump into the river but he withstood it. సో నదిలో దూకు అని తను ఎవరో బలవంతం చేస్తున్నట్లు తనకు తెలిసింది. కానీ అతడు దాన్ని తట్టుకున్నాడు. ఆ ఇంపల్స్లోంచి తను బయటికి రాగలి దాన్ని తట్టుకోగల కెపాసిటీ తనకు వచ్చిందనమాట. నెక్స్ట్, when he was at the house of Vrindavan ఇన్ ద రూమ్ ఆన్ ద టెర్రాస్. తర్వాత అతడు బృందావన్ అనే స్నేహితుని ఇంటి యొద్ద టెర్రాస్ మీద ఒక రూమ్లో ఉన్నాడు. టెర్రాస్ మీద ఒక రూమ్లో కూర్చుంటాడు. హీ వాజ్ ఇంక్లైన్ టు జంప్ ఓవర్ ద పారాపెట్. సో మీకు తెలుసు కదా, పారాపెట్ అంటే పిట్టగోడ అంటాం. పారాపెట్ అంటే పిట్టగోడ. సో ఎప్పుడైతే పైన టెర్రాస్ రూమ్లో అతను కూర్చున్నాడో అతనికి ఏంటంటే ఆ పిట్టగోడ ముందు నుంచి దూకాలి అనిపించిందంట. చూడండి ఎంత వెరైటీ ఆలోచన. పిట్టగోడ మీద దూకాలి అనిపించింది. ఇట్ హ్యాపెండ్ అన్నోయింగ్లీ, అతను తెలియకుండానే జరిగిపోయింది. బృందావన్ కాట్ హోల్డ్ ఆఫ్ హిమ్ అండ్ సేవ్డ్. అలా దూకే ప్రయత్నం చేస్తుండగా బృందావన్ తన స్నేహితుడు వచ్చి గట్టిగా పట్టుకొని సేవ్ చేస్తాడు. దట్ నైట్ హీ వాజ్ ఎలోన్ ఇన్ హీజ్ హౌస్. ఆ రాత్రి అతడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడనమాట. ఈ సార్ 2 eyes లుకింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద విండో. మరి కిటికీలో 2 కళ్ళు తననే చూస్తున్నట్లు అనిపించింది. త్రూఅవుట్ ద నైట్ హీ వాజ్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ ఫియర్. ఆ రాత్రంతా కూడా అతను భయపడుతూనే ఉన్నాడంట. నెక్స్ట్, జోతా మషాయ్ అనే అనదర్ ఫ్రెండ్ సెడ్ దట్ హీ హ్యాడ్ సీన్ ఏ టాల్ మ్యాన్ అలాంగ్ విత్ హిమ్. సో జోతా మషాయ్ అనే మరి ఒక స్నేహితుడు ఏమంటాడంటే అతని యొద్ద మరి ఒక పొడవైన వ్యక్తిని చూశానంటాడు. సురేన్, నేను నీతో పాటు ఒక పొడవైన వ్యక్తిని చూశానంటాడు. బట్ ఇట్ వాజ్ ఆల్సో సర్ప్రైజ్ ఫర్ హిమ్. అది కూడా అతనికి వింత కొలిపే విషయమే. హీ లుక్డ్ ఎట్ ఎ షార్ప్ ట్రీ అండ్ థాట్ దట్ ఇట్ రిసెంబల్డ్ ఎ మ్యాన్. సో అప్పుడు ఏమనుకుంటాడంటే ఒక చిన్న చెట్టును చూసి ఆ చెట్టు మనిషిలాగే ఉంది అని చెప్పి అనుకుంటాడు. బహుశా ఆ చెట్టును చూసి ఎవరో పొడవైన మనిషిని చూశాను అని అన్నాడేమో అని చెప్పి అనుకుంటాడు. విత్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ హీ రిటర్న్ ఫ్రమ్ హీజ్ విలేజ్. మరి తనకున్న ఈ అనుభవాలన్నింటితో కలిపి ఆయన తన ఊరు నుండి వచ్చేసి ఈ థాట్ దట్ ద మెడల్ షుడ్ బి రిటర్న్డ్. అప్పుడు ఏమనుకుంటాడు, మెడల్ని ఎలాగైనా తిరిగి ఇచ్చేయాలనుకుంటాడు. ఓకే, సో ఫాదర్ ఆఫ్ ద బాయ్ సుధీర్ వెంట్ టు సురేన్. సో మరి సుధీర్ తండ్రి సురేన్ దగ్గరికి వచ్చి అప్పుడు చెప్తాడనమాట. ఈ సెడ్ దట్ దెర్ వాజ్ ఎ కర్స్ విత్ ద మెడల్. ఏం చెప్తాడు, ఆ మెడల్కి ఒక శాపం ఉన్నదని చెప్తాడు. కర్స్ అంటే శాపం. ఇట్ హార్మ్స్ ఎనీవన్ హూ బిలాంగ్స్ టు ఏ ఫ్యామిలీ అదర్ దాన్ ఆఫ్ హిజ్ ఓన్. అది తమ కుటుంబం తప్ప మరి ఏ కుటుంబస్తులకైనా అది కీడు చేస్తుంది అంటాడు. సురేన్ థాట్ దట్ హీ వాజ్ లక్కీ టు బీ అవుట్ ఆఫ్ డేంజర్. అప్పుడు సురేన్ అనుకుంటాడు తాను ఎంతో అదృష్టవంతుడిని, ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సో ఇది సింపుల్గా ఈ యొక్క లెసన్ యొక్క సమరీ. ఓకేనా. సో మనకు సమరీ తెలుసుకుంటే సరిపోద్ది అన్న వాళ్ళు అక్కడ స్టాప్ చేసేవచ్చు. లేదు నీకు ఇంకా లెసన్ వినాలి, గ్లోజరీ వినాలనుకున్న వాళ్ళకి ఎక్కడి నుంచి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతూ ఉంటుంది. రైట్. సో మరి మీనింగ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ మీనింగ్స్. ఓకే, ఇల్యూజన్ అంటే ఫాల్స్ ఐడియా అంటే ఒక భ్రమ. నెక్స్ట్ మొనాటనస్ అంటే బోరింగ్, విసుగు కలిగించడం. మొనాటనస్ అంటారు కదా, మొనాటమీ అంటే విసుగ్గా ఉండడం. నెక్స్ట్ స్నాచ్, టు టేక్ బై ఫోర్స్,
బలవంతంగా లాక్కోవడం. స్నాచ్ అంటే టు టేక్ బై ఫోర్స్, బలవంతంగా లాక్కోవడం. ఇంట్రికేట్లీ అంటే విత్ ఎ లాట్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ స్మాల్ డీటెయిల్స్. అంటే చిక్కుబుడ అంటాం కదా, అదనమాట. నెక్స్ట్ ఎంగ్రేవ్డ్ అంటే కట్ ఆన్ ద సర్ఫేస్, చెక్కడం, పైన చెక్కబడి ఉండడం. ఇన్స్క్రైబ్డ్ టు రైట్ ఆర్ కట్ వుడ్స్, అంటే చెక్కినట్లు రాయడం, ఇన్స్క్రైబ్డ్. ఓకే. నెక్స్ట్ ఫ్లాపింగ్ ఏ స్టేట్ ఆఫ్ వరీ, కంగారుగా ఉండడం. ఓకే, స్టేట్ ఆఫ్ వరీ, కంగారు పడ్డం, ఫ్లాపింగ్. నెక్స్ట్ స్టార్టిల్డ్ అంటే షాక్డ్ ఆర్ ఫ్రైటెండ్. స్టార్టిల్డ్ అంటే షాక్డ్ ఆర్ ఫ్రైటెండ్. స్విర్లింగ్ అంటే టు మూవ్ అరౌండ్ క్విక్లీ, గిరగిరా తిరగడం, స్విర్లింగ్. నెక్స్ట్ సర్జింగ్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ ఎ ఫోర్స్, బలంగా వేగంగా ముందుకెళ్ళడం అనమాట. ముందుకెళ్ళడం కానీ వెనకెళ్ళడం కానీ. సో ఒక పనిని బలంగా చేయడం అన్నట్టు. నెక్స్ట్ టెర్రేస్ అంటాం, అంటే ఫ్లాట్ హార్డ్ ఏరియా అట్ ద టాప్ ఆఫ్ హౌస్, ఇంటి పైన ఉన్నటువంటి ఒక చదునైన భాగం టెర్రస్ అంటాం. నెక్స్ట్ కర్స్ అంటే సంథింగ్ దట్ కాజెస్ హార్మ్ విత్ మ్యాజిక్ పవర్, అంటే శాపం. కర్స్ అంటే అర్థం ఏంటి? శాపం. నెక్స్ట్ రెస్ట్లెస్నెస్ అంటే డిస్టర్బెన్స్ అనమాట, నెమ్మదలేనితనం. పారాపెట్ అంటే పిట్టగోడ. పారాపెట్ అంటే అర్థం ఏంటి? పిట్ట. ఏ లో వాల్ అలాంగ్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ రూఫ్. నెక్స్ట్ అటర్డ్ అంటే సెడ్ అంటే చెప్పడం. అటర్డ్ అంటే చెప్పడం. ఇంటెన్స్ వెరీ స్ట్రాంగ్ అనమాట, బలమైన. ఇంటెన్స్ అంటే బలమైన. ఎంటాంగిల్డ్ అంటే కాట్ ఇన్ సంథింగ్. అంటే కాట్ ఇన్ సంథింగ్ అంటే ఇరుక్కోవడం అని మీనింగ్ అనమాట, ఇరుక్కోవడం. నెక్స్ట్ రాటింగ్ ఫిష్ అంటే డికేయింగ్ ఫిష్, చెడిపోయిన చేప. రాటింగ్ ఫిష్ అంటే చెడిపోయిన చేప. నెక్స్ట్ మాలివాలెంట్ అంటే హ్యావింగ్ ఎ డిజైర్ టు హార్మ్ అదర్స్, హాని కలిగించే ఆశ ఉండడం, అంటే పక్కనోడు ఎలాగైనా హాని కలిగించాలి అని అనుకోవడం అనమాట. ఫ్రైటెన్ అంటే టు మేక్ సంబడి టు ఫీల్ ఎఫ్రైడ్, భయపెట్టడం. ఫోర్స్బ్లీ విత్ ఫిజికల్ ఫోర్స్, బలవంతంగా. స్వోర్ అంటే ప్రామిస్డ్. మంబల్డ్ స్పీకింగ్ వితౌట్ ఎనీ క్లీన్ వాయిస్. అంటే లోపల గొనుక్కోవడం. ఫియరీ FIERY, ఫియరీ ఆర్ ఫెయిరీ అంట. సో లుక్ లైక్ ఫైర్ అంటే ఎక్కువ కోపం ఉండడం అనమాట. నెక్స్ట్ డిటెరియోరేటెడ్ అంటే బికేమ్ వర్స్, పాడైపోయిన. నంబ్ అంటే అనేబుల్ టు ఫీల్. అంటే అర్థం ఏంటి? అనేబుల్ టు ఫీల్ అనమాట. సో ఇది మన లెసన్ యొక్క గ్లోజరీ పార్ట్. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం స్టోరీ చెప్పుకుందాం. సో కొంచెం ఇది పెద్ద స్టోరీ, ఆల్మోస్ట్ ఈ వీడియో 1 hour పైనే ఉండొచ్చు. సో చివరి వరకు వింటే ముందే చెప్పినట్టుగా ఒకసారి లెసన్ విని ఈ వీడియో కంప్లీట్గా విన్న తర్వాత మీరు ఇంకా టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మీరు రాయగలరు అన్నంత నమ్మకం అయితే ఖచ్చితంగా ఈ వీడియోతో మీకు వస్తుంది. ఓకే, రైట్. So about the story, the medal in a short story that fills the reader with a sense of fear and dread. The simple style and gripping narration enthrall the reader. Suren, the narrator, is a school teacher. One day he sees a big medal in the hands of Sudhir, a class of 4 student. It is old and intricately engraved. Suren feels like showing it to his village elders in his village. He goes to meet his friend Vrindavan. As he walks across the bridge, he feels a strong urge to jump into the river. He fails to understand the reason. At Vrindavan's house too, he feels like jumping off the terrace that night. At his own home in the village, he feels pair of fierce eyes watching him all through the night. He feels a strange, unpleasant smell filling the room. The following morning, a village elder asks Suren some puzzling questions. On his way back to the railway station, Suren is terribly frightened by a branchless trunk of a tree. On Monday,
Sudhir's grandfather tells Suren that the medal carries a curse with it, and only Sudhir's family can withstand that power. Right? So, చూద్దాం. Almost 4 years have passed since the incident took place. ఆ ఇన్సిడెంట్ జరిగి 4 సంవత్సరాలు అయిపోయింది. మరి ఏంటా ఇన్సిడెంట్? సమ్టైమ్స్ ఐ ఫీల్ ఇట్ వాజ్ ఎ డ్రీమ్. కొన్నిసార్లు అది కలలాగా నాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ దెన్ ఐ రియలైజ్ ఐ డిడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ ఇట్ విల్ బి రాంగ్ ఫర్ మీ టు డిస్మిస్ ఇట్ యాజ్ యాన్ ఇల్యూజన్. సో కానీ నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను, దాన్ని నేను అనుభవించాను. కాబట్టి ఇది ఇల్యూజన్, ఇది భ్రమ, భ్రాంతి అని చెప్పడం అనేది తప్పు. ఇది భ్రమ కాదు, భ్రాంతి కాదు, నిజంగా జరిగింది. మరి ఏం జరిగింది? ఐ హ్యావ్ లెడ్ మోస్ట్ ఆర్డినరీ లైఫ్. నేను ఒక నార్మల్ జీవితాన్ని నేను క్యారీ చేసేవాడిని. ద మొనోటనస్ రొటీన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ స్కూల్ టీచర్. అంటే ఒక స్కూల్ టీచర్ లైఫ్ ఎలా ఉంటుంది? ఉదయం లెగుస్తాడు, స్కూల్కి వెళ్తాడు, పాటలు చెప్పుకుంటాడు, ఇంటికి వస్తాడు, మళ్ళీ ప్రిపేర్ అవుతుంటాడు, మళ్ళీ చదువుకుంటాడు, పడుకుంటాడు. సో జస్ట్ ఇట్ ఇస్ అ మొనోటనస్ లైఫ్, ఏ నార్మల్ లైఫ్, ఏ సింపుల్ లైఫ్, ఏ రొటీన్ లైఫ్. దట్ డే, ఆ రోజు, వైల్ ఐ వాజ్ టీచింగ్ క్లాస్ 4, మరి నేను 4వ తరగతిలో క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు ఐ నోటీస్డ్ కామాఖ్య స్ట్రగ్లింగ్ టు స్నాచ్ సంథింగ్ ఫ్రమ్ సుధీర్స్ హ్యాండ్. ఐ నోటీస్డ్ కామాఖ్య స్ట్రగ్లింగ్ టు స్నాచ్ సంథింగ్ ఫ్రమ్ సుధీర్స్ హ్యాండ్. సుధీర్ చేతిలో ఉన్నదే కామాఖ్య తీసుకోవడానికి ఒత్తిడి చేస్తాడు, చాలా కష్టపడుతూ ఉన్నాడు. వెన్ ఐ స్కోల్డెడ్ హిమ్, కామాఖ్య సెడ్ దట్ ఈ మియర్లీ వాంటెడ్ టు లుక్ ఎట్ ద మెడల్ సుధీర్ హ్యాడ్. సో టీచర్ తిడతాడనమాట, కామాఖ్య ఏమైంది నీకు, ఎందుకు లాక్కొని చూస్తున్నావు అని అడిగితే కామాఖ్య చెప్తాడు, సార్ నాకు సుధీర్ చేతిలో ఉన్న మెడల్ నాకు చూడాలనుంది అని కామాఖ్య చెప్తుంది. ఐ ప్రెజ్యూమ్డ్ ఇట్ వాజ్ అన్ ఆర్డినరీ మెడల్ విచ్ సుధీర్ హ్యాడ్ వన్ ఇన్ హిజ్ లొకాలిటీ. ప్రెజ్యూమ్డ్ అంటే అనుకోవడం అనమాట. సో నేనేమనుకున్నానంటే ఓకే జస్ట్ అది నార్మల్ మెడల్ ఏమో, సుధీర్కి ఆ లొకాలిటీ, ఆ ప్రాంతంలో తను గెలుచుకున్నాడేమో సో అని చెప్పి నేను అనుకున్నాను, జస్ట్ అలా ఊహించుకున్నాను. ఐ గేవ్ ద బాయ్స్ ఎ లాంగ్ లెక్చర్ ఆన్ ఫ్రెండ్షిప్. ఐ ఆస్క్డ్ సుధీర్ టు బ్రింగ్ ద మెడల్ టు మీ. సో తర్వాత నేను ఏమైంది, వాళ్ళిద్దరికీ ఆ సుధీర్కి ఆ కామాఖ్యకి ఇద్దరికి ఒక ఫ్రెండ్షిప్ పెద్ద లెక్చర్ ఇచ్చాను అనమాట. లెక్చర్ ఇచ్చిన తర్వాత నేను ఆ సుధీర్ ఆ మెడల్ ఒకసారి తీసుకొని రాడు నేను చూస్తాను అన్నట్టు అనే టీచర్ అడిగాడు. ఇట్ వాజ్ ఎ బిగ్, చాలా పెద్దది, ఓల్డ్, పాతది, ఇంట్రికేట్లీ ఎన్గ్రేవ్డ్ అని దాని మీద బాగా దాంతో ఏమంటో చెక్కడం అనమాట, అంటే అందంగా చెక్కబడి ఉందన్నమాట. సో అది దానివల్ల చాలా అందం వచ్చింది ఆ మెడల్కి. ఆన్ వన్ సైడ్ దెర్ వాజ్ అన్ ఇంప్రింట్ ఆఫ్ క్వీన్ విక్టోరియా ఇన్ హెర్ యూత్. ఒకవైపు చూస్తేనేమో ఆ మెడల్ మీద విక్టోరియా రాణి యొక్క పిక్చర్ అనేది, అంటే యూత్ యంగ్గా ఉన్నప్పుడు పిక్చర్ అనేది ఆ మెడల్ మీద ముద్రించబడింది. సో ఆన్ అదర్ సైడ్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ సర్జెంట్ ఎస్బి పార్కిన్ 6th డ్రాగన్ గర్డ్స్ 1854. ఇంకో వైపు ఏమో సర్జెంట్ ఎస్బి పార్కిన్ 6th డ్రాగన్ గర్డ్స్ 1854 అని చెక్కబడింది అనమాట. దెన్ హౌ హ్యాడ్ సుధీర్ గాట్ దిస్ మెడల్? అసలు సుధీర్కి మెడల్ ఎలా వచ్చింది? ఐ ఆస్క్డ్ హిమ్ అండ్ హి ఎక్స్ప్లెయిన్ దట్ ఇట్ బిలాంగ్ టు హిస్ గ్రాండ్ ఫాదర్. సో అడిగితే సుధీర్ చెప్పాడు ఇది మా గ్రాండ్ ఫాదర్కి సంబంధించింది అని. అండ్ ఇంగ్లీష్ మ్యాన్ హ్యాడ్ గివెన్ ఇట్ టు హిమ్. ఒక ఇంగ్లీష్ మ్యాన్ అతనికి ఈ మెడల్ ఇచ్చాడని చెప్పాడు అనమాట. ఇఫ్ యూ వర్ అలైవ్ టుడే వుడ్ బి అట్లీస్ట్ 106. ఒకవేళ అతను బతుకుంటే ఇంగ్లీష్ మ్యాన్ అతనికి 106 సంవత్సరాలు ఉండొచ్చు అని ఒక అంచనాగా చెప్పాడు. ఇట్ వాజ్ సాటర్డే అండ్ ఐ హ్యాడ్ డిసైడెడ్ టు గో టు మై విలేజ్ ఫర్ ద వీకెండ్. సో ఆ రోజు సాటర్డే కాబట్టి నేను ఆ రోజు మా ఊరికి వెళ్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఐ థాట్ ఐ వుడ్ టేక్ ద మెడల్ అలాంగ్ టు షో ఇట్ టు జేతా మోషాయ్, వన్ ఆఫ్ ద విలేజ్ ఎల్డర్స్. సో నేనేమనుకున్నానంటే ఈ మెడల్ని తీసుకొని వెళ్ళి మా విలేజ్ పెద్ద అయినటువంటి జేతా మోషాయ్కి చూపిద్దాము అని చెప్పి నేను అనుకున్నాను. సో ఐ వుడ్ రిటర్న్ ద మెడల్ ఆన్ మండే. మళ్ళీ నేను మండే వచ్చినప్పుడు ఈ మెడల్ నీకు మండే మళ్ళీ ఇచ్చేస్తా అని చెప్పి అనుకొని లేకపోతే అలా చెప్పి ఆ అబ్బాయి దగ్గర నుంచే మెడల్ తీసుకోవడం అయితే జరిగింది. వెన్ ద ట్రైన్ రీచ్డ్ మై విలేజ్, ఒక ట్రైన్ మా విలేజ్కి వెళ్ళే టైంకి ఇట్ వాజ్ 5:30, మార్నింగ్ 5:30 అవుతుంది. ఇట్ వాజ్ 5:30 అండ్ బై ద టైమ్ ఐ వాక్డ్ ద 2 miles home ఇట్ వాజ్ డార్క్.
సో అప్పటికి ఆ ట్రైన్ దిగిన తర్వాత నేను 2 మైల్స్ నేను మా ఇంటికి వెళ్ళడానికి నడవడం జరిగింది. కానీ చాలా చీకటిగా ఉంది ఆ ప్రదేశం అంతా. అంటే ఎర్లీ మార్నింగ్ 5:30 అనేది చీకటి. నో వన్ లివ్డ్ ఇన్ మై విలేజ్ హోమ్. సో ఆ విలేజ్ హోమ్లో పెద్ద ఎక్కువ మంది ఉండట్లేదు. అండ్ ఓల్డ్ ఉమెన్ ఫ్రమ్ నేబర్హుడ్ కేమ్ అండ్ కుక్డ్ ఫర్ మీ వెన్ ఎవర్ ఐ వెంట్ దేర్. సో నేను ఎప్పుడైతే మా విలేజ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఓల్డ్ ఉమెన్ నా కోసం అని వచ్చి వండి వెళ్తూ ఉంటుంది అనమాట, నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా కానీ. సో షీ టోల్డ్ మీ దట్ బృందావన్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ హెడ్ ఆల్సో కమ్ టు స్పెండ్ ఏ ఫోర్ట్ నైట్ దర్. ఆ ముసలాం ఏం చెప్పిందంటే, మీ ఫ్రెండ్ బృందావన్ ఉన్నాడు కదా, నీ చైల్డ్హుడ్ ఫ్రెండ్, నీ చిన్నప్పుడు ఫ్రెండ్, అతను కూడా ఒక ఫోర్ట్ నైట్ ఇయర్ అంటే 15 రోజులు ఉండడానికి అతను కూడా వచ్చాడని చెప్తాడు. ఐ వాజ్ వెరీ ప్లీజ్ టు హియర్ దిస్. అది విన్న తర్వాత నేను చాలా అంటే చాలా ఆనందపడ్డాను. అండ్ ఐ డిసైడెడ్ టు విజిట్ హిమ్ ఇమ్మీడియట్లీ. నేను అతన్ని మా ఫ్రెండ్ బృందావన్ని కలుద్దాం అని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. ఐ థాట్ ఐ వుడ్ షో హిమ్ ద మెడల్ టు. అతనికి నేను ఈ మెడల్ చూపిద్దాము అని చెప్పి నేను అనుకున్నాను. సో బృందావన్స్ హౌస్ వాజ్ అక్రాస్ ద రివర్. ఆ రివర్కి అటువైపుగా రివర్ పక్కనే ఆ బృందావన్ హౌస్ అనేది ఉంటుంది అనమాట. యాజ్ ఐ వాక్డ్ అలాంగ్ ద బ్రిడ్జ్ ఐ నోటీస్ దట్ ద రివర్ వాజ్ ఇన్ ఫ్లడ్. సో నేను ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుస్తూ ఉన్నప్పుడు ఐ నోటీస్ దట్ ద రివర్ వాజ్ ఇన్ ఫ్లడ్. ఆ రివర్లో వాటర్ ఫుల్గా ఉన్నాయన్నమాట. అది నేను గమనించాను. ఐ స్టూడ్ దేర్, అక్కడ నుంచున్నాను, వాచింగ్ ద రివర్ ఫర్ ఏ లాంగ్ టైం. సో ఆ రివర్ని అలా ఎక్కువసేపు అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. ఇట్ వాజ్ గ్రోయింగ్ డార్క్, అది చీకటి అయిపోతుంది. ద బ్యాట్స్ వర్ ఫ్లాపింగ్ అరౌండ్. ఆ యొక్క బ్యాట్స్ అనేవి ఫ్లాపింగ్ అని తెలుసు కదా, సో ఇలాగ టక్ 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 రెక్కలతో కొట్టుకుంటూ ఉన్నాయన్నమాట. నాట్ ఏ సోల్ వాజ్ ఇన్ సైడ్. ఒక మనిషి కూడా కనబడట్లేదు. ఇక్కడ సోల్ అంటే ఆత్మ, కానీ మనకి హారర్ స్టోరీ చెప్తున్నాం కాబట్టి దాన్ని ఆత్మ అని చెప్పడం జరిగింది అనమాట. బికాజ్ ఇట్ ఇస్ అ హారర్ స్టోరీ. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక్క మనిషి కూడా కనబడట్లేదు అనేది దీని అర్థం అనమాట. ఆల్ ఆఫ్ ఏ సడన్ దెర్ వాజ్ ఎ స్ట్రాంగ్ కంపల్షన్ విత్ ఇన్ మీ. సడన్గా ఏమైందంటే నాలో నాకు తెలియనటువంటి ఒక ఫోర్స్, ఒక బలం అనేది నన్ను ఫోర్స్ చేస్తూ ఉంది. ఏ డిజైర్ టు జంప్ ఇన్ టు ద రివర్. అంటే సడన్గా నాకు తెలియకుండానే ఆ రివర్లో జంప్ చేయని ఒక ఫోర్స్ నన్ను ముందుకు తోస్తూ ఉందన్నమాట. యాజ్ ఎ స్టార్టెడ్ ద స్విర్లింగ్ సర్జింగ్ వాటర్ ద ఫీలింగ్ గ్రూ స్ట్రాంగర్. యాజ్ ఎ స్టేర్డ్ అంటే అంటే చూడడం అనమాట. అలా ఆ స్విర్లింగ్, ఆ సర్జింగ్ వాటర్ అంటే రౌండ్గా తిరుగుతున్నట్టు ఆ వాటర్ని చూసి ఆ ఫీలింగ్ నాలో ఇంకా పెరిగిపోయింది. జంప్ చేయని ఫీలింగ్ పెరిగిపోయింది. ఐ డి నాట్ నో హౌ టు స్విమ్. నాకు స్విమ్ చేయడం రాదు. ఇఫ్ ఐ జంప్డ్ ఇన్ ఇట్ వుడ్ బి ద ఎండ్ ఆఫ్ మీ. ఒకవేళ జంప్ చేస్తే, నేను రివర్లో కానీ దూకేస్తే అదే నా చివరి రోజు. మై లెగ్స్ వర్ హెవీ అండ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ టు మూవ్. సో నా లెగ్స్ చాలా బరువుగా ఉన్న ఆ టైంలో, అంటే చాలా భయపడుతూ ఉన్నాను అనమాట. సో అందువల్ల నేను ముందుకు కదలలేకపోయాను. సో అదొక సిచ్యువేషన్. ఓకేనా. ఫైనల్గా నేనైతే జంప్ చేయలేదు. యాజ్ ఐ వాక్ టువర్డ్స్ బృందావన్స్ హౌస్ ద అర్జ్ లెఫ్ట్ మీ. సో నేను ఇంకా బలవంతంగా బృందావన్ హౌస్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ అనేది పోయిందనమాట. ఐ వాజ్ పజిల్డ్. సో నాకు నేను ఆశ్చర్యపోయాను. ఐ వాజ్ పజిల్డ్. వై హ్యాడ్ ది స్ట్రేంజ్ డిజైర్ కమ్ అపాన్ మీ. నాకెందుకు ఇలాంటి వింత ఆలోచన వచ్చింది, ఎందుకు నాలో ఇంత కంపల్షన్గా ఫీల్ అయ్యాను, ఇంత బరువుగా ఫీల్ అయ్యాను, ఏదో నన్ను ఎవరో ప్రోత్సహిస్తున్నట్టు నాకు అనిపించి అసలు ఎందుకు జరిగింది. ఈజ్ ఇట్ బికాజ్ ఐ హ్యాడ్ స్మోక్డ్ క్వైట్ ఎ ఫ్యూ సిగరెట్స్ ఆన్ ద ట్రైన్. అంటే అతను ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే, తను అడిగిన తనకు వచ్చిన ఈ ఫీలింగ్కి తను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నేను ట్రైన్లో వచ్చేటప్పుడు కొన్ని సిగరెట్లు ఎక్కువ తాగాను, దానివల్ల ఈ ఫీలింగ్ ఏమైనా వచ్చిందా, దానివల్ల నాకు అనిపించిందా, బికాజ్ ఐ హ్యాడ్ టూ మెనీ కప్స్ ఆఫ్ టీ, లేదా నేను ఎక్కువ టీ తాగాను కదా, ఆ టీ వల్ల నాకేమైనా అనిపిస్తుందా. ఐ థాట్ అనుకున్నాను. యాజ్ ఇంక్రీజ్డ్ మై పేస్, అంటే ఫాస్ట్గా నడక వేగాన్ని పెంచుతూ ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాను. బృందావన్ వాజ్ వెరీ హ్యాపీ టు సీ మీ ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైమ్. సో మా ఫ్రెండ్ బృందావన్ నన్ను చూడడానికి నేను చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సిన్స్ ఇట్ వాజ్ అ హాట్ ఈవినింగ్ హీ సజెస్టెడ్ దట్ వీ షుడ్ గో అప్ టు ద టెర్రస్ అండ్ కమ్ డౌన్ స్టేర్స్ ఓన్లీ వెన్ డిన్నర్ వాజ్ రెడీ. సో అది ఈవినింగ్ అయింది, చక్కగా ఎండాకాలం ఈవినింగ్ అయింది. ఆ టైంలో బృందావన్ చెప్తారా సరదాగా పైకి టెర్రస్ మీదకి వెళ్దాం, మళ్ళీ డిన్నర్ రెడీ అయిన తర్వాత కిందకు వద్దామని చెప్పి బృందావన్ సలహా ఇస్తాడు. రైట్. సో దెర్ వాజ్ జస్ట్ వన్ రూమ్ ఆన్ ద టెర్రస్. టెర్రస్ మీద ఒకే ఒక రూమ్ ఉంటుంది. వి వాక్డ్ ఇన్ టు ద రూమ్. ఆ రూమ్లోకి వెళ్ళాము.
వెన్ అగైన్ ద స్ట్రేంజ్ రెస్ట్లెస్ గ్రిప్డ్ మీ. ఎప్పుడైతే ఆ రూమ్ పైకి వెళ్ళామో ఏ స్ట్రేంజ్ రెస్ట్లెస్ అంటే నాకు తెలియకుండా నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే నేను రెస్ట్లెస్ అనమాట. అంటే డిస్టర్బెన్స్, నాలో చాలా డిస్టర్బెన్స్ అని కలుగుతుంది. రెస్ట్లెస్ గ్రిప్డ్ మీ అంటే తన కంట్రోల్లో ఉంచుకొని ట్రై చేస్తుంది అనమాట నన్ను, ఆ రెస్ట్లెస్నెస్ అనేది. సో ఐ ఆస్కర్ బృందావన్ టు గెట్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. నేను బృందావన్ ప్లీజ్ నాకు కొంచెం వాటర్ తీసుకురావా గ్లాస్తో అని అడిగాను. సో వెన్ హీ వెంట్ డౌన్ స్టేర్స్, ఎప్పుడైతే కిందకి వెళ్ళాడో ఐ బిగన్ టు పేస్ ద టెర్రస్. ఆ టెర్రస్ వైపు వెళ్ళడం నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఇట్ వాస్ క్వైట్ డార్క్, అది చాలా చీకటిగా ఉంది. మై ఫీట్ టర్న్ టువర్డ్స్ ద ఎడ్జ్ ఆఫ్ ద టెర్రస్. అంటే ఆల్మోస్ట్ ఆ టెర్రస్ చివరి వరకు వెళ్ళిపోయాను నేను. ఐ లీన్డ్ దేర్, అక్కడ వంగాను. ఓవర్ ద పారాపెట్, అంటే ఒక పిట్ట గోడ ఉంది, ఆ పిట్ట గోడ మీద అలా వంగిపోయాను అనమాట ఆల్మోస్ట్. గో ఆన్ జంప్, సో జంప్ చేయి ఎల్లు, గో ఆన్ జంప్. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ థింకింగ్, అలాంటి ఆలోచనలు నా మైండ్లో వస్తున్నాయి. ఇట్ వాజ్ అన్కంట్రోలబుల్, ఆలోచనలు అనేవి నా కంట్రోల్ కావట్లేదు. కమాన్ లెట్స్ గో ఇన్, మదర్ ఈజ్ సెండింగ్ టీ ఫర్ అస్. వృందావన్ వాయిస్ బ్రోక్ ఇన్ టు ద సైలెన్స్. ఓ మై గాడ్, కరెక్ట్గా అదే టైంలో వృందావన్ చెప్పాడనమాట, మదర్ ఈజ్ సెండింగ్ టీ ఫర్ అస్. రా లోపలికి వెళ్ళిపోతామ్మా, మమ్మీ టీ పంపిస్తుంది. ఆ మాటలో ఆ సైలెన్స్ని బ్రేక్ చేశాయి. ఇంకా ఏమడిగాడంటే, వై ఆర్ యూ స్టాండింగ్ సో క్లోజ్ టు ద పారాపెట్ వాల్, ఎందుకు ఆ పెట్టుకోవడానికి చాలా దగ్గరగా నుంచున్నావు. ఈ ఆస్క్డ్ మీ సమ్ వాట్ సర్ప్రైజ్డ్, చాలా ఆశ్చర్యపోయాడు బృందావన్. ఐ డి నాట్ రిప్లై, నాకేం చెప్పాలో నాకు అర్థం కాలేదు. వి వెంట్ ఇన్ టు ద రూమ్ అండ్ కంటిన్యూడ్ చాటింగ్. ఇద్దరు రూమ్కి వెళ్ళి కంటిన్యూస్గా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏ లిటిల్ లేటర్, కొద్దిసేపు అయిన తర్వాత బృందావన్ వెంట్ డౌన్ స్టేర్స్ టు ఫైండ్ అవుట్ హౌ లాంగ్ ఇట్ వుడ్ బి బిఫోర్ డిన్నర్ వాజ్ రెడీ. సో డిన్నర్కి ఎంతసేపులో రెడీ అవుతుందో తెలుసుకోవడానికి బృందావన్ కిందకి వెళ్ళాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఇట్ వాజ్ క్వైట్ హాట్ ఇన్సైడ్ ద రూమ్, సో ఐ వెంట్ అవుట్. రూమ్లో చాలా వేడిగా ఉంది కాబట్టి నేను రూమ్లోంచి బయటకు వచ్చాను. The urge was there again, growing more intense each minute. The urge, go on, jump అనే అర్జ్, ఆ ఫీలింగ్స్ అలా ఇంకా బలవంతంగా ఎక్కువైపోయినాయి అనమాట. అది ఇంకా నాలో ఉంది. నవ్ ఈజ్ ద టైమ్ టు జంప్. సో ఈ టైంలో ఖచ్చితంగా జంప్ చేయాలి. దెర్ ఈజ్ నాట్ ఎనీ వన్ టు స్టాప్ మీ. సో నన్ను ఎవరు ఆపడానికి కూడా లేరు. దిస్ ఈజ్ ద మూమెంట్ ఐ థాట్, ఎస్ ఇదే కరెక్ట్ టైం, ఈ టైంలో జంప్ చేసేయాలి. మై బ్రెయిన్ వెంట్ నంబ్, నా బ్రెయిన్ ఏం పని చేయట్లేదు. అలా ఫీలింగ్ అనేది పెరిగిపోయింది. ఎందుకు అసలు ఆ ఫీలింగ్ పెరిగిపోయింది. ఐ వాజ్ స్టార్టిల్డ్ బై స్క్రీమ్. అంటే స్టార్టిల్డ్ అంటే సర్ప్రైజ్ అనమాట. అంటే ఎవరు అరిచారు అక్కడ, ఇట్ వాజ్ బృందావన్. సో బృందావన్ గట్టిగా అరిచాడు అనమాట. అరుపుకి నేను ఆశ్చర్యపోయాను. హీ గ్రాబ్డ్ మై షోల్డర్స్ అండ్ డ్రాగ్డ్ మీ అవే. నా షోల్డర్స్ పట్టుకొని డ్రాగ్డ్ మీ వెనక్కి లాగేశాడు అన్నట్టు. వాట్ వర్ యూ డూయింగ్, ఐ థాట్ యు వర్ అబౌట్ టు జంప్. ఏం చేస్తున్నావు నువ్వు, కొంచెం టైం అంటే నువ్వు జంప్ చేసేవాడివే. ఇఫ్ యువర్ లెగ్స్ హ్యాడెంట్ గాట్ ఎంటాంగిల్డ్ ఇన్ ద రోప్స్. లక్కీగా ఏంటంటే నీ రోప్స్కి నీ లెగ్స్ తగిలి నిన్న రోప్స్ కట్టేసినాయి అనమాట నీ కాళ్ళని. అందువల్ల నువ్వు జంప్ చేయలేకపోయావు, లేదంటే నువ్వు ఖచ్చితంగా జంప్ చేసేవాడివే. అప్పుడు మనం ఒకేసారి తేరుకొని, ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఐ మంబల్డ్, అంటే వినపడినట్టుగా, అంటే లోపల గొనుగుతూ ఉన్నాను. ఐ మంబల్డ్ అంటే గొనగడం అనమాట. బృందావన్ టుక్ మీ ఇన్సైడ్ అండ్ హెల్ప్ మీ టు లై డౌన్. సో బృందావన్ లోపల తీసుకెళ్ళి నన్ను కింద పడుకుని పెట్టాడు అనమాట. ఐ ఫెల్ట్ సంథింగ్ హార్డ్ ఇన్ మై పాకెట్. అప్పుడు నాకు అనిపించింది నా పాకెట్లో ఏదో గట్టిగా ఉంది. ఇట్ వాజ్ సుధీర్స్ మెడల్. అది సుధీర్ మెడల్ అనమాట. ఐ షోడ్ ఇట్ టు బృందావన్. ఆ మెడల్ని తీసుకొని బృందావన్ చూపించాను. ఎవ్రీవన్ ఇన్ ద హౌస్ లుక్డ్ ఎట్ టు అండ్ అడ్మైర్డ్ ఇట్. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు చూశారు, చాలా బాగుందని కూడా చెప్పారు. సూన్ ఆఫ్టర్ డిన్నర్ వాజ్ ఓవర్. ఎప్పుడైతే డిన్నర్ అయిపోయిందో ఐ టుక్ లీవ్ అండ్ స్టార్టెడ్ ఫర్ హోమ్. సో అందరికీ బాయ్ చెప్పేసి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాను. ద మూమెంట్ ఐ స్టెప్డ్ అవుట్ ద ఫియర్ వాజ్ బ్యాక్. ఎప్పుడైతే ఇంట్లోంచి బయట అడుగు పెట్టానో మళ్ళీ నేను భయంతో నిండిపోయాను. ద విండో వాజ్ వైడ్ ఓపెన్. ఆ విండో అంతా కూడా బాగా ఓపెన్ చేసింది.
యాజ్ ఐ ఎంటర్డ్ మై హౌస్ ఇట్ గ్రూ ఈవెన్ మోర్ ఇంటెన్స్. నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భయం అనేది ఇంకా ఎక్కువైపోయింది నాలో. ఐ హ్యాడ్ స్పెంట్ సెవరల్ నైట్స్ ఎలోన్ ఇన్ దట్ హౌస్ బట్ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దిస్ బిఫోర్. నేను చాలా రాత్రులు ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నాను, కానీ ఏ రోజు కూడా అలా నేను ఫీల్ అవ్వలేదు. అంత భయంకరంగా ఎప్పుడు నేను ఫీల్ అవ్వలేదు. ఐ థాట్ పర్హాప్స్ ఐ వాజ్ నాట్ వెల్. నేనేమనుకున్నానంటే బహుశా నాకు బాగాలేదేమో, అందుకని భయం అనేది నాకు వేస్తుందేమో, అందుకే నేను భయపడుతున్నానేమో అని చెప్పి తను సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఐ స్విచ్ ఆఫ్ ద లైట్ అండ్ వెంట్ టు బెడ్. లైట్ స్విచ్ ఆఫ్ చేసి నేను పడుకోవడానికి వెళ్ళాను. ద విండో వాజ్ వైడ్ ఓపెన్. సో మా ఇంట్లో ఉన్న విండో బాగా ఓపెన్ చేసే ఉంది. ఐ వోక్ అప్ ఫీలింగ్స్ దట్ సంబడి వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ ద విండో. సో అక్కడ ఏంటంటే నాకు ఎవరో విండో దగ్గర నించొని నన్ను చూస్తున్నారు. ఏ పెయిర్ ఆఫ్ ఫైరీ ఐస్ వాజ్ వాచింగ్ మీ. నన్ను ఎవరో బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, నన్ను ఎవరో చాలా దగ్గర నుండి చూస్తూ ఉన్నారు అనేది, అంటే వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయి, చాలా లుక్స్ లైక్ ఫైర్ అనమాట, అగ్గిలా కనబడుతున్నాయి. ఐ జస్ట్ హ్యాడ్ టు లిఫ్ట్ మై హెడ్ అప్ అండ్ ఐ వుడ్ బి ఏబుల్ టు సీ దమ్. సో జస్ట్ ఇలా తల పైకి లేపితే నేను వాళ్ళని చూడగలను. ఐ లే స్టిల్. అయినగానే పడుకొని ఉన్నాను. మై ఐస్ షట్ టైట్. నా కళ్ళని కూడా గట్టిగా క్లోజ్ చేసుకుని ఉన్నాను. అండ్ దెన్ ఏ స్ట్రాంగ్ స్మెల్ ఫిల్డ్ ద రూమ్. ఆ టైంలో ఒక స్ట్రాంగ్ స్మెల్, ఒక వాసన అనేది నా రూమ్ అంతా కూడా నిండిపోయింది. ఏ రియల్లీ అన్ప్లెజెంట్ స్మెల్. ఆ స్మెల్ అంతా, ఆ వాసన అంత బాగాలేదు, చండాలంగా ఉంది. వాట్ వాజ్ ఇట్? అసలు ఏంటది? ఏ డెడ్ ర్యాట్, చనిపోయిన ఎలుక, మెడిసిన్, మందుల వాసన. ఇట్ స్మెల్ లైక్ ఏ కాంబినేషన్ ఆఫ్ రాటింగ్ ఫ్లెష్, ఐడిన్ అండ్ ఆయింట్మెంట్. ఆ వాసన ఎలా ఉందంటే, రాటింగ్ ఫ్లెష్ అంటే చనిపోయినటువంటి చేప, చెడిపోయినటువంటి చేప, అండ్ అయోడిన్ అండ్ ఆయింట్మెంట్, ఈ మూడు కలిపితే ఎటువంటి స్మెల్ వస్తుందో అటువంటి స్మెల్ అనేది నాకు ఆ రోజు ఆ రూమ్ మొత్తం కూడా నిండిపోయినట్టు అనిపించింది. ఐ ఫెల్ట్ ఏ స్ట్రాంగ్ మాలవెలెంట్ ప్రెజెన్స్ జస్ట్ అవుట్ సైడ్ ద రూమ్. సో నాకేంటంటే I felt strong malevolent presence just outside, a presence that was violent and restless and that compelled me to look at it. అంటే ఏంటంటే నాకు భయంకర ఫీలింగ్ కలుగుతుంది, ఏంటంటే బయటికి వెళ్ళి ఎవరికైనా హాని చెయ్యి. అది ఏ ప్రెజెన్స్ దట్ వాజ్ వైలెంట్ అండ్ రెస్ట్లెస్ దట్ కంపెల్డ్ మీ టు లుక్ ఎట్ ఇట్. సో అది నేను ఫోర్స్ చేస్తాను, చూడు బయట ఎవరు పోతున్నారు, లేదా బయట ఏదో జరుగుతుంది చూడు, నువ్వు ఏదో హాని చేయి, వాళ్ళకి ఏదో పని చేయు అని నేను ఫోర్స్ చేస్తూ ఉంది నా హార్ట్. త్రూ అవుట్ ద నైట్, రాత్రంతా కూడా ఐ హ్యాడ్ ద ఫీలింగ్ దట్ ఐ వాజ్ నాట్ ఎలోన్. అంటే రాత్రంతా కూడా నాకు అనిపించింది నేను ఒక్కడే లేను ఈ రూమ్లో, నాతో పాటు ఇంకా ఎవరో ఉన్నారు అనే ఫీలింగ్ నాకు అనిపిస్తూనే ఉంది. ఎట్ లాస్ట్ ఇట్ వాజ్ డాన్. సో లాస్ట్కి ఉదయం అయింది. ద హోల్ రూమ్ వాజ్ టచ్డ్ బై ద ఫస్ట్ రేస్ ఆఫ్ ద మార్నింగ్ సన్. సో మార్నింగ్ ఉదయం వచ్చిన ఆ యొక్క సూర్యకిరణాలు నా రూమ్లో పడినాయి. ఐ హర్డ్ వాయిసెస్ ఆన్ ద స్ట్రీట్ అండ్ ఐ ఫౌండ్ మై ఫియర్ హ్యాడ్ గాన్. సో ఎప్పుడైతే ఆ వీధిలో నాకు మనుషులు మాట్లాడుకుంటున్నటువంటి ఆ చప్పుడు వినిపించిందో అప్పుడు నాలో ఉన్న భయం అనేది పోయిందనమాట. లేటర్ దట్ డే ఐ వెంట్ టు సీ జేతా మోషై. మరి ఆ రోజు ఈవినింగ్ నేను జేతా మోషైని కలవడానికి వెళ్ళాను. సో కమిన్ సురేన్ రా లోపల రా, యూ హ్యావ్ కమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సార్ నువ్వు చాలా కాలం తర్వాత వచ్చావు. ఐ సా యూ ఎస్టర్డే రిటర్న్ ఫ్రమ్ వృందావన్స్. సో నేను చూశాను, వృందావన్ దగ్గర నుంచి నువ్వు రావడం నేను చూశాను. ఐ సపోజ్ కరెక్ట్గా నువ్వు వృందావన్ వస్తున్నావు కదా. ఇట్ వాజ్ క్వైట్ లేట్. సో అప్పటికి బాగా లేట్ అయింది కాబట్టి సో ఐ డి నాట్ కాల్ అవుట్ టు యూ. అందువల్ల నేను నిన్ను పిలవలేకపోయాను. యూ హ్యాడ్ ఎ ఫ్రెండ్ విత్ యూ డిడెంట్ యూ? ఆ టైంలో నీతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు లేడా? ఏ టాల్ మ్యాన్, నీతో పాటు ఒక టాల్ మ్యాన్ ఉన్నాడు కదా. హూ వాజ్ హీ? ఎవరతను అని అడిగాడు. ఐ స్టేర్డ్ ఎట్ హిమ్. అంటే అలా చూశాను అతని వైపు. ఏ టాల్ పర్సన్, ఒక పొడవైన వ్యక్తి విత్ మీ, నాతోట. సో జేతా మోషై వాజ్ పజిల్డ్ బై ద సర్ప్రైజ్ ఇన్ మై వాయిస్. నా వాయిస్లో ఉన్న ఆ యొక్క వాయిస్ని చూసి ఈ మాటలు విని జేతా మోషై చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు అని. సో యువర్ ఆల్ అలోన్ దెన్, అంటే నువ్వు ఒక్కడవే ఉన్నావా? మా ఐసైడ్ మస్ట్ హ్యావ్ రియల్లీ డిటెరియోరేటెడ్. అంటే నా కంటి చూపు తగ్గిపోయింది కాబట్టి నేను ఏదేదో అనుకుంటూ ఉన్నాను. ఓకే. సో
అప్పుడు నేనేమన్నానంటే టీచ్ చేశాను. ఆయన ఎలా టీచ్ చేశానంటే, ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్ విత్ యూ, బహుశా నువ్వు ముసలోడు అయిపోతున్నావు కదా మొషాయ్ అని ఆయన నేను టీచ్ చేశాను అనమాట. సో జత మొషాయ్ డి నాట్ సీమ్ టు క్వైట్ బిలీవ్ మీ, అంటే నేనైతే అన్నాను కానీ తను నా మాటలని నమ్మేటట్టు అయితే లేడు. హీ సెట్, ఇంకా ఏం చెప్పాడంటే, ఐ కుడ్ నాట్ హ్యావ్ బిన్ మిస్టేక్ అని, నేను జనరల్గా తప్పైతే చేయను. వెన్ యూ లైటెడ్ ద టార్చ్ అండర్ ద మ్యాంగో ట్రీ, నువ్వు మ్యాంగో ట్రీ కింద నుంచొని నువ్వు టార్చ్ చేసినప్పుడు ఐ సా యూ క్వైట్ క్లియర్లీ, నేను క్లియర్గానే చూశాను. అండ్ ఐ సా హిమ్ వాకింగ్ బిహైండ్ యూ, నేను నీ వెనకాల ఒక టాల్ మనిషిని నడవడం కూడా నేను చూశాను. ఐ డి నాట్ సీ హిస్ ఫేస్ వెరీ వెల్, అతని ఫేస్ అయితే నేను క్లియర్గా చూడలేదు కానీ, బట్ ఐ డిడ్ నోటీస్ దట్ హీ వాజ్ టాలర్ దెన్ యూ, నేను ఒకటైతే నోటీస్ చేశాను, అతను నీకన్నా పొడవుగా ఉన్నాడు, అదైతే నేను గమనించగలిగాను అని చెప్తాడు. ద నెక్స్ట్ డే, మరుసటి రోజు, ఐ సెట్ అవుట్ ఫర్ ద స్టేషన్ అట్ అబౌట్ 5 o'clock ఇన్ ద ఈవినింగ్. సో తర్వాత రోజు ఈవినింగ్ 5 గంటలకి నేను స్టేషన్కి వెళ్ళిపోయాను. ఇట్ వాజ్ గెటింగ్ డార్క్, అది చీకటి అవుతుంది. ఐ హ్యాడ్ టు వాక్ త్రూ ద హ్యూజ్ గార్డెన్, ఒక పెద్ద చెట్టు ద్వారా నేను నడవాలి. పెద్ద చెట్టు, గార్డెన్ అంటే తోట, ఒక పెద్ద గార్డెన్లోంచి నేను నడవాలి. ఐ హ్యాడ్ కమ్ హాఫ్ వే త్రూ ఇట్ అండ్ వెన్ ఐ టర్న్డ్ అరౌండ్ సడన్లీ. సో నేను చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసాను, కానీ తిరిగి చూస్తే నేను అప్పటికి ఆ గార్డెన్లో చాలా దూరం వరకు వచ్చేసాను అనమాట, అంటే ఆల్మోస్ట్ సగం వరకు వచ్చేసాను అన్నట్టు. ఐ ఫెల్ట్ ఐ వాజ్ స్ట్రక్ బై లైట్నింగ్, సడన్గా అక్కడ ఏదో లైటింగ్ కనిపించి అక్కడ ఆగిపోయాను అనమాట. హూ వాజ్ స్టాండింగ్ దేర్, ఎవరు నించున్నారు అక్కడ? ఏ టాల్ ఫిగర్ విత్ ఎ నారో హెల్మెట్ ఆన్ హిజ్ హెడ్ స్టూడ్ ఆన్ ద వైల్డ్ గ్రాస్. ఏ టాల్ ఫిగర్ విత్ ఎ నారో హెల్మెట్ ఆన్ హిజ్ హెడ్, అతని హెడ్ మీద ఒక హెల్మెట్ పెట్టుకొని ఒక వైల్డ్ గ్రాస్ మీద నించున్నాడు ఒక ఆయన, ఓకేనా. సో మై హోల్ బాడీ వెంట్ నంబ్, అంటే నా బాడీ మొత్తం, నా శరీరం మొత్తం కూడా పనిచేయలేదు ఆ టైంలో, అంటే ఏమీ వింటలేదు, అంటే పని చేయట్లేదు సింపుల్గా చెప్పాలంటే. లక్కీలీ ఫర్ మీ సమ్వన్ హోల్డింగ్ ఏ ల్యాంటర్న్ ఎంటర్ ద గార్డెన్, కరెక్ట్గా అదే టైంలో ఎవరో ఒక ఆయన ల్యాంటర్న్, టార్చ్ లైట్ పట్టుకొని ఎంటర్ అయ్యాడు అనమాట. సో వాట్ హ్యాపెన్ టు యూ బాబు, యువర్ ఫేస్ ఈజ్ వైట్. ఈ బాబు ఏమైంది నీకు, నీ ఫేస్ అంతా కూడా చాలా తెల్లగా ఉంది. డిడ్ సంథింగ్ ఫ్రైటన్ యూ, అంటే ఏదైనా నేను భయపెట్టిందా? దిస్ ప్లేస్ ఈజ్ లైక్ దట్, ఈ ప్లేస్ అలాంటిదే. మెనీ పీపుల్ హ్యావ్ సెట్ దట్, చాలామంది అలాగే చెప్పారు కూడా. వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్ బాబు, బాబు నువ్వేం చూస్తున్నావు? దిస్ ట్రీ, ఈ చెట్టును చూస్తున్నావా? దే హ్యావ్ రీసెంట్లీ కట్ ద బ్రాంచెస్, ఈ చెట్టు యొక్క కొమ్మలు అనేవి రీసెంట్గానే కట్ చేశారు. హీ ఎక్స్ప్లెయిన్డ్ అని చెప్తూ ఉన్నాడు అనమాట. ఐ లుక్డ్ ఎట్ ఇట్ అగైన్, నేను ఆ చెట్టు వైపు మళ్ళీ చూశాను. ఎస్, ఇట్ వాజ్ ఎ ట్రీ దట్ వాజ్ ట్రిమ్డ్ ఇన్ సచ్ ఏ మేనర్ దట్ ద టాప్ లుక్ లైక్ ఎ హ్యాట్. ఓ, ఈ ట్రీని కట్ చేశారు కదా, ఇది ఎలా ఎంత బాగా కట్ చేశారంటే దాని ట్రీ పై భాగం చూస్తే ఒక హ్యాట్ అంటే ఏమో టోపీ ఉన్నట్టే ఉందన్నమాట. సో అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్, నాకు నేను సిగ్గుపడాలి. ఐ ప్రొసీడెడ్ టు ద రైల్వే స్టేషన్ విత్ ద మ్యాన్ అకంపెనీయింగ్ మీ, ఆ మనిషి యొక్క తోడుతోటి, ఆ మనిషి యొక్క సహాయంతో నేను రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాను. ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ ఆన్ మండే వాజ్ టు రిటర్న్ ద మెడల్ టు సుధీర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చేసిన ఫస్ట్ పని ఏంటంటే ఆ మెడల్ని మళ్ళీ సుధీర్కి ఇచ్చాడు. మై దాదు అంటే గ్రాండ్ ఫాదర్ అనమాట. వాంట్స్ టు మీట్ యూ సెడ్ సుధీర్ చెప్తాడు. సో మా గ్రాండ్ ఫాదర్, మా తాతగారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఐ వెంట్ విత్ సుధీర్ ఆఫ్టర్ స్కూల్ వండరింగ్ వై హీ వాంటెడ్ మీ టు బీ సీన్. సో నాకు అర్థం కాలేదు ఎందుకు వాళ్ళ తాతగారు నన్ను ఎందుకు చూడాలనుకుంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు. థ్యాంక్ గుడ్నెస్ యు ఆర్ సేఫ్, అమ్మయ్యా నువ్వు చాలా సేఫ్గా ఉన్నావు కదా. ఐ వాజ్ వెరీ వర్రీడ్ వెన్ సుధీర్ టోల్డ్ మీ దట్ యూ హ్యాడ్ టేకెన్ ద మెడల్ టు యువర్ విలేజ్. సో సుధీర్ ఎప్పుడైతే చెప్పాడో ఆ మెడల్ నువ్వు విలేజ్కి తీసుకెళ్ళావు అన్న దగ్గర నుంచి నేను చాలా బాధపడుతూ ఉన్నాను, చాలా బాధపడుతూ ఉన్నాను. ఎందుకంటే దెర్ ఇస్ ఎ కర్స్ ఆన్ ద మెడల్. ఈ మెడల్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి శాపం ఉంది. యాక్చువల్ బేసిక్ ఈ మెడల్కే పెద్ద శాపం ఉంది. మై బ్రదర్ ఇన్ లా వన్స్ టుక్ ఇట్ అవే ఫోర్స్ఫుల్లీ టు షో టు హిస్ ఫ్యామిలీ దట్ ఈవినింగ్ ఈ ఫెల్ ఫ్రమ్ ద టెర్రస్ అండ్ డైడ్. సో మా బ్రదర్ ఇన్ లా ఒకరోజు ఈ మెడల్ని వాళ్ళ ఫ్యామిలీకి చూపిద్దామని తీసుకెళ్ళిన తర్వాత ఆ రోజు ఏమైందంటే ఆయన టెర్రస్ మీద నుంచి దూకి చనిపోయాడు. దే ఫౌండ్ ద మెడల్ ఇన్ హిస్ పాకెట్. వాళ్ళకి అర్థమైంది ఈ యొక్క మెడల్ అతను పాకెట్లో ఉండడం చూశారు. సో ఇన్ ఏ డల్ మెకానికల్ వాయిస్ ఐ అటర్డ్, అంటే డల్ ఒక బాధాకరమైన వాయిస్తో అడిగాడు, ఫ్రమ్ ద టెర్రస్ ద మెడల్ వాజ్ ఇన్ హిస్ పాకెట్.
ఎందుకు అలాగన్నాడు అంటే ఆల్రెడీ అతను ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి. ద గ్రాండ్ ఫాదర్ యాడెడ్, ఐ వుడ్ నెవర్ లై టు యూ, నేను ఎప్పుడు నీకు అబద్ధం చెప్పను. హూ ఎవర్ టుక్ దట్ మెడల్ రిటర్న్డ్ ఇట్ ఇమీడియట్లీ. సో ఈ మెడల్ ఎవరైతే తీసుకున్నారో ఇమీడియట్గా వాళ్ళు వెనక్కి ఇచ్చేశారు. దే స్వోర్ దే ఫెల్ట్ ఎ స్ట్రేంజ్ ఫియర్. వాళ్ళు ఏం ప్రమాణం చేశారంటే వాళ్ళ తెలియని భయం ఒకటి వాళ్ళతో నిండిపోయింది. నన్ను అవుట్ సైడ్ అవర్ ఫ్యామిలీ కెన్ విత్స్టాండ్ ద పవర్ ఆఫ్ దిస్ మెడల్. అంటే మా కుటుంబంలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మెడల్ అనేది శాపంగానే మారింది. మా ఫ్యామిలీ ఉన్న వాళ్ళని ఏం కాదు, ఏం చేయదు. ఐ వెంట్ బ్యాక్ టు మై విలేజ్ విత్ ఇన్ ఏ మంత్. ఒక నెలలోపు మళ్ళీ నేను విలేజ్కి వెళ్ళాను. ఐ ట్రై టు లొకేట్ ద ట్రీ విచ్ ఐ హ్యాడ్ ఆల్మోస్ట్ ఫ్రైటెండ్ మీ టు డెత్. సార్ ఏ చెట్టును అయితే చూసి అతను భయపడ్డాడో ఆ చెట్టుని కనిపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఐ ట్రై టు ఫైండ్ ద రోడ్ వేర్ ద ట్రీ స్టూడ్. అసలు ఆ రోడ్డు ఎక్కడుందో, ఏ రోడ్డు మీద ట్రీ ఉందో ఆ రోడ్డు చూశాడు. దెర్ వాజ్ నో ట్రేస్ ఆఫ్ ఈదర్. సో ఆ రోడ్డు కనబడలేదు, లేకపోతే ఆ చెట్టు కూడా నాకు కనబడలేదు. చూడండి, అందుకనే లెసన్ స్టార్టింగ్లో చెప్తాడు. లెసన్ స్టార్టింగ్లో ఏం చెప్పాడు? ఆల్మోస్ట్ 4 years ఆఫ్ పాసెస్ సిన్స్ ఎన్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్. ఆ ఇన్సిడెంట్ జరిగి 4 సంవత్సరాలు అయిందని చెప్పి ఇక్కడ లింక్ చేశాడు అనమాట. సో ఇదేంటి మరి ఆ అద్భుతమైనటువంటి స్టోరీ. బాగుందా? మీకు నచ్చిందా? ఇది చూస్తే ఏదో రీసెంట్గా ఒక మూవీ గుర్తు వస్తూ ఉంది. సుమంత్ మూవీ అండి. సుమంత్ మూవీ, సుబ్రహ్మణ్యపురం ఏదో ఒక మూవీ ఉంటుంది. సేమ్ అదే మూవీలో కూడా సేమ్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ రీజన్ వేరు, అక్కడ పాయిజన్ ఇచ్చి చేస్తూ ఉంటారు, బట్ ఆల్మోస్ట్ కొంచెం దగ్గరగా ఉంటుంది. ఓకే, రైట్. మరి లెసన్ అయితే అయిపోయింది. ద మెడల్ అనే స్టోరీ అయితే క్లోజ్ అయింది. సో ఒకసారి పారాగ్రాఫ్ క్వశ్చన్స్, కాంప్రహెన్షన్స్ కూడా ఒకసారి చూద్దాము. ఇంకా అయిపోతుంది, ఇంకా మ్యాక్సిమం 10-15 minutesలో క్లోజ్ చేద్దాం. So what did Suren find in Sudhir's hands? Describe it in detail. Bandyopadhyay wrote the short story The Medal. It deals with supernatural beliefs. Suren, the teacher, found a medal at Sudhir, a student of 4th class. The teacher took it and found it to be a big old medal. The medal was engraved beautifully. There was the image of Queen Victoria on one side and the name of Sergeant Parkins along with the year 1854. It was so attractive that the teacher wanted to take it and show it to his friends at his village. Next, write in paragraph Suren's experiences on his way to the village and at Vrindavan's house. Bandyopadhyay wrote the short story The Medal. It deals with supernatural beliefs. Suren was a teacher. He was attracted by the medal of Sudhir and took it. He wanted to show it to his friends. He started to go to the village with a medal in his pocket. He went by train and reached the village by 5:30 p.m. He went to Vrindavan's house. On his way, while crossing the river on a bridge, he had a strange impulse. He was pressed to jump onto the water. At the house of Vrindavan, he was on the terrace. Some urge led him to the parapet, from which he was pressed to jump. That night, Suren was in his house alone. The same frightening experience was there at his house that night. How did Suren spend that night at his home in the village? Bandyopadhyay wrote the short story The Medal. It deals with the supernatural beliefs. Suren, the teacher, came to his village taking a medal from his student Sudhir. On his way and at the house of Vrindavan, he had a strange experiences. There was an urge from within his mind that he should jump from the terrace. Afterwards, he went to his home that night. As he was on his bed, he had an impression that somebody was watching him through the window from outside. The eyes of the image were fierce. A strong rotten smell was experienced. He felt that the person outside was watching him the whole of the night. He kept his eyes closed and spent that night in a great anxiety. So why did Suren find out at Sudhir's home about the medal? Bandyopadhyay wrote the short story The Medal. It deals with supernatural beliefs. Suren took the medal from his student Sudhir and went to his home in the village. There he had a strange experience. Somehow he returned. Sudhir's father met the teacher and was surprised to see him safe. He said that the medal had a curse with it. If anybody takes it, he will be in trouble. His brother-in-law, who took the medal with him, jumped from a parapet wall and died. So he said that the teacher was quite lucky. The medal would not do any harm to his family people only. The story is interesting
And Suren thought that he was fortunate to save himself at every stage. సో కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, దాన్ని ఒకసారి ఆన్సర్ చేద్దాం. వాట్ వాజ్ కామాఖ్య స్ట్రగ్లింగ్ టు స్నాచ్ ఫ్రమ్ సుధీర్స్ హ్యాండ్? సో కామాఖ్య వాజ్ స్ట్రగ్లింగ్ టు స్నాచ్ ద మెడల్ ఫ్రమ్ సుధీర్స్ హ్యాండ్. The narrator was a teacher at a primary school. I presumed it was an ordinary medal. Was the narrator right in presuming so? No. What did the narrator give the boys? The narrator gave a long lecture to the boys. Whose picture was engraved on the medal? Queen Victoria in her youth. The medal was made in the 18th century or 19th century. Take the correct one. It was made in 19th century. Next, second paragraph. Vrindavan's house was across the river. Akkadi nunchi it was not easy to move work. Where was the narrator going? The narrator was going to his home in the village. It was morning. Say true or false? So false. It was evening. What did the narrator notice while he was walking along the bridge? That the river was in floods. Dash the feeling grew stronger. What was the feeling? A desire to jump into the river. Why would it be end of the narrator if he jumped into the river? Because he did not know swimming. Write the word used in passage that means looked closely and stared. S-T-A-R-E-D, stared. Next one, third paragraph. Grandfather added, akkadi nunchi there was a no trace of either. So why did everyone return the medal immediately? Because they felt a strange fear. Did the medal harm any members of Sudhir's family? No. When did the narrator go back to his village? After a month. What did he try to find in his village? The tree which frightened him and the road where the tree stood, but he did not find them. Was the narrator successful in finding what he was looking for? No. I would never lie to you. What does the word I refer to? Grandfather of Sudhir. Okay, next, critical thinking lo oka chinna question. Some students believe in superstitions like writings the examination only with a particular pen, visiting a place of worship before the exam, or not going out when a cat crosses one's path, etc. Make a list of such superstitions. Write a short paragraph. Superstitions. In India, superstitions are widely believed by people. If a widow comes aright when one starts from the house, they stop for a while, wash their legs and hands, and then start. Some people ought to give hair to their god if a particular thing would become successful. Some people cut a goat or sheep before the deity to get the crops fully. Some believe in the color of a stone in the ring. Some have belief in days. Some start a particular thing on an auspicious day to get it successful. These are traditional and modern. Man has to come out of them. సో ఇండియాలో మూఢనమ్మకాలు బాగా ప్రచురణలో ఉన్నాయి. ఇంట్లో బయలుదేరినప్పుడు ఒక విధవ ఎదురు వస్తే ఆ వ్యక్తి కొంతసేపు ఆగి కాళ్ళు చేతులు కడుక్కొని బయలుదేరుతాడు. ఒక పని విజయవంతం అయితే నా తల వెంట్రుకలు దేవుడికి ఇస్తారని కొందరు ఒట్టు పెట్టుకుంటారు. పంటలు బాగా పండాలని కొందరు ఒక మేకను లేదా ఒక గొర్రెను తమ దేవతకు బలిస్తూ ఉంటారు. ఉంగరంలోని రాయి రంగును కొందరు నమ్ముతారు, కొందరు రోజులు నమ్ముతారు. విజయవంతం కావాలని ఏదైనా పనిని శుభమైన దినాన్ని ప్రారంభిస్తారు. ఇవన్నీ ఆనవాయితీగా వస్తున్నవి. ఆధునిక మానవుడు వీటి నుండి బయటికి రావాలి. మరి మనం బయటికి వస్తున్నామా, వచ్చేమా అనేది మనకు మనమే ప్రశ్నించుకోవాల్సిన సమయం. సో ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే అది దేనికి సంబంధించవచ్చు. అఫ్కోర్స్ నేను మీకు చెప్పాలి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇవన్నీ నమ్మడం కన్నా నిన్ను నువ్వు నమ్మడానికి ప్రయత్నించాయి. ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముకుంటావో, ఎప్పుడైతే నిన్ను ప్రేమించుకుంటావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు ఆరాధించుకుంటావో, ఎప్పుడైతే నీ మీద నీకు నమ్మకం ఉంటుందో అప్పుడు దేన్నైనా సాధించగలం అనే ఒక నమ్మకంతో ముందుకు సాగిపో మిత్రమా. అంతేగాని ఈ మూఢనమ్మకాలు నమ్మకపో దాన్ని నేనేం చెప్పను. కానీ దీనికైనా మన సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ బిలీఫ్ ఈజ్ ది ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో మరి చాలా చక్కని స్టోరీ విన్నాము, చాలా చక్కగా మనం మాట్లాడుకున్నాము. ఈ మూఢనమ్మకాలు లేకపోతే ఇంకా సోన్స్ అనుకో మాట్లాడుకున్నాం. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటూ, అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, స్టే హోమ్, స్టే సేఫ్. And this is your friend
Sudhakar Bamgir signing off for today and have a great day. Bye bye. Take care.